సార్ దివ్య వాళ్ళు ఇదేనా? అవును. ఈ ఇంట్లో ఫ్రాడ్ ఉన్నాడండి. నీకు తెలిసిన ఒక్కడే, తెలియకుండా చాలా మంది ఫ్రాడ్ ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా జెంట్లమన్ లా ఉన్నారు. నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చేయాలి. ఏం చేయాలి? నా పేరు రాజేష్, దివ్య స్కూల్ మేట్ ని. దివ్యం చూడడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫ్రాడ్ గారు బ్రోతల్ హౌస్ అడ్రస్ ఇచ్చి నన్ను మోసం చేశాడు. అక్కడ కూడా ఇంకో దివ్య ఉందండి, ఆమె కూడా చాలా ఫ్రాడ్. నేనేం చేయకుండానే 500 తీసుకుంది. ఆ తర్వాత పోలీస్ రైడింగ్ లో నేను పట్టుపడ్డాను. ఎలాగైనా ఆ ఫ్రాడ్ గారి నుంచి దివ్యని రక్షించాలని పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చానండి. అలాగా, వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. ఆ దొంగోడు ఎలా ఉంటాడో గుర్తుపట్టగలవా? అందంగా, ఎర్రగా, అమూల్ బేబీలా హీరోలా ఉంటాడు, బట్ విలన్. హలో హలో, వీరేనండి ఆ ఫ్రాడ్. ఏంట్రా నా ఫ్రెండ్ ని మోసం చేస్తా? అంటే ఏంట్రా నా మీద చేసుకుంటావా? ఏంట్రా, ఏంటి నా ఫ్రెండ్ కొడతావా? దగ్గరికి రావద్దు, మళ్ళీ కొట్టావంటే చంపేస్తాను. పోలీస్ స్టేషన్ డబ్బులే బెటర్ సార్. వెళ్తున్నా మీద బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఎవరు కొట్టబోయి మిస్ అయ్యారు సార్? చెప్తాను బాబు, ఉండు. సార్ మీరే రక్షించాలి. ఇతను కార్పొరేషన్ పనుడు బాగా మన ఇంటికి చెత్త ఎత్తడానికి వచ్చాడు. మామూలు అడుగుతున్నాడు. మనిషి చాలా లేడే. సరే మామూలు నువ్వే చూసుకో. మీరు ఎలా నేను చూసుకుంటాను. సార్ ఇప్పటికే చాలా మామూలు ఇచ్చేసారు సార్. వద్దు సార్. డోంట్ వరీ, వీడి సంగతి నేను చూసుకుంటాను. భద్రా పోలీస్ స్టేషన్ కి. ఏంట్రా పారిపోయినట్టు మళ్ళా వచ్చావు అంటే మా మీద రెస్పెక్టా? వాడు రాలేదండి, మేమే తీసుకొచ్చాం. మీరు తీసుకురావడం సార్? సారా వాడికి మర్యాద ఇస్తారండి? వాడే పెద్ద ఫ్రాడ్. ఆడు ఫ్రాడ్ అని నీకెవరు చెప్పారు బాబు? కావాలంటే జెంటిల్మెన్ అడగండి. చెప్పండి సార్. నోర్ముయ్, అన్నయ్యని పట్టుకొని ఫ్రాడ్ చీటర్ అంటావా? మీరు కూడా ప్లేట్ మార్చేశారా? ప్లేట్లు చెంచాలు మార్చే కారణం ఇది. మేదరాళ్ళని పట్టుకుని ఫ్రాడ్ అంటావా? లాఠీ ఎత్తి కొడతా. ఆగండి సార్, నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ ప్రపంచంలో అందరూ ఫ్రాడ్సే, కానీ అందరూ నన్నే ఫ్రాడ్ అంటున్నారు. అంటే నీ కంటికి మా ఎస్ఐ గారు ఫ్రాడ్ లా కనిపిస్తున్నారా? నేను కూడా కలిపాడు. అయినా ఈవిడ మీకు ఎక్కడ దొరికాయండి? అది ఉదయం జాగింగ్ చేస్తుంటే ట్యాంక్ బండ్ మీద ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడు సార్. ఎవరినైనా? అవును నువ్వే. బేరం కుదిరినట్లేదు సార్. ఆ అమ్మాయి చేయబట్టుకుని అవుతున్నాడు. డౌట్ వచ్చి ఏంటిది అని అడిగాం. ఆ అమ్మాయి మా ఎస్ఐ గారికి అన్నాడు. నా బాధల్లో ఒకటే సార్, పోనీ ఆ ఫిగర్ ఏమన్నా బాగుందా అంటే ఓ 50-60 మధ్యలో ఉంటుంది. ఇదేం ఫిగర్ రా బాబు అంటే మా ఎస్ఐ గారి టేస్ట్ వేరు, వాడు ఫేస్ కి జాలే అన్నాడు. ఎప్పుడు చూసిన వన్ వే ట్రాఫిక్ లో అవతలాలు చెప్పేది వినడమే గాని నేను చెప్పేది వినవా? ఏంట్రా లుక్కు? ఏంటి కొడతావా? కొట్టు, కొట్ట బాబు. ఎప్పుడు చూసినా చీపుగా ఆడపిల్లకి వెళ్ళడం దొరికిపోతావేంట్రా? నేను కొట్టాలంటే నా లాఠీ కొట్ట బాబు. వస్తామండి. అరే బాతో, ఎస్ సార్. నీ సర్కిల్ అంతా మంచి ఎయిడ్స్ అమ్మాయిని చూడరా. దేనికి? ఆడికి సెటప్ చేసి సెల్లో దోసామనుకో, ఇక ఆడి జన్మలో అమ్మాయిల జోలికి వెళ్దాం. దివ్య ఎంత పని చేసావే.